హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి వంటలు. ఈరోజు అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను 2 రకాల ఆకుకూరల కాంబినేషన్తో అయితే కర్రీ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక పొడిని అయితే ప్రిపేర్ చేస్తాము. ఆ పొడి ఏంటి అనేది మీరు ఫుల్ వీడియో వాచ్ చేస్తే అయితే మీకు తెలుస్తుంది. కంపల్సరిగా మీరు కూడా ట్రై చేసి అప్పుడు కామెంట్ అయితే పెట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి నేను పాలకూరను చుక్కకూర తీసుకుంటున్నానండి. ఈ 2 ఆకుకూరల కాంబినేషన్తో అయితే కర్రీ చేయబోతున్నాం అనమాట. ఒక కట్ట పాలకూర, ఒక కట్ట చుక్కకూరని క్లీన్ చేసేసుకొని కాడలతో సహా వేసుకోవాలండి. అండ్ ఈ ఎండుమిర్చి అండ్ నువ్వులు అయితే పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి అనమాట. చాలా బాగుంటుందండి. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా తింటారనమాట. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఆకుకూరని ఎలా చేసుకోవాలనేది అయితే ఈరోజు నేను చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి వచ్చేసి నువ్వులు 1.5 స్పూన్ నువ్వులు అయితే వేసి ఫ్రై చేసుకుందాము. ఇక్కడ ఆయిల్లో ఏమీ ఫ్రై చేయట్లేదండి. మీకు కావాలంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను డ్రైగానే వితౌట్ ఆయిలే ఫ్రై చేస్తున్నాను అనమాట. నువ్వులు కొద్దిగా చిటపటమన్న తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాము. నువ్వుల్ని పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే నువ్వులు అనేది తొందరగా మాడిపోతే టేస్ట్ అనేది చేదు వచ్చేస్తుంది. కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి క్వాంటిటీ అనేది మన కారాన్ని బట్టి అండి. నేనైతే 2 కట్టలు ఆకుకూర అయితే తీసుకున్నాను. దానికి 5 నుంచి 6 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. మరీ కారంగా ఉన్నవైతే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. ఇవి నాకు మీడియం కారం, మేము తినేదానికైతే ఈ కారం అయితే సరిపోతుంది. దీంతో పాటు ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 2 రకాల ఆకుకూరల్ని సన్నగా కట్ చేసి ఉడకబెట్టుకోవాలండి. ఇక్కడ ఆయిల్లో ఏమీ నేను బాయిల్ చేయట్లేదు. జస్ట్ మనకు ఆకుకూరలో వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే ఆకుకూర అంతా మగ్గిపోతుంది అనమాట. ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఆకుకూరలు 2 రకాల ఆకుకూరలని సన్నగా కట్ చేసుకొని మనము బాయిల్ చేస్తున్నాం అనమాట. మీకు దగ్గర చుక్కకూర కానీ పాలకూర కానీ లేకపోతే వేరే ఆకుకూరలతో అయినా ట్రై చేయొచ్చు. కానీ చుక్కకూరలో పాలకూరలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ యాడ్ చేసే పని లేదనమాట. వేరే ఆకుకూరలు అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అదొకసారి చెక్ చేసుకోండి. మీరు వేరే ఆకుకూరలు యూజ్ చేసినట్టయితే వేయగానే వెంటనే మగ్గిపోతుందండి. ఇక్కడ నేను డైరెక్ట్గా కట్ చేస్తూ వేస్తున్నాను. ఆలోపు మనకి అడుగున ముందు వేసిన ఆకుకూర అయితే చూడండి వళ్ళిపోయి మగ్గిపోతుంది. ఈ ఆకుకూరలోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఒక పించ్ సాల్ట్ వాటర్ వదలటం కోసము వేసుకొని మూత పెట్టుకున్నామంటే ఆకుకూర మనకి ఒక్క 4-5 నిమిషాల్లోనే మగ్గిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూసారా, నేను కలపలేదు, అయినా వాటర్ కంటెంట్ ఎంత బాగా వచ్చేసిందో. మనం మెదపాల్సిన పని కూడా లేదండి. గంటెతోనే ఒకసారి 4-5 సార్లు ఇలా తిప్పుకున్నామంటే చుక్కకూర వేసాం కాబట్టి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. ఈ వాటర్ కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా ఆకుకూరకు సరిపోయే సాల్ట్ వేసుకోండి. మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇంకా మగ్గిపోయింది. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వులు, ఎండుమిర్చి, కారం పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కారం పొడే మనకి ఈ ఆకుకూరకి మంచి టేస్ట్. ఇంకా ఎక్స్ట్రాగా కారం ఏమీ యాడ్ చేయడం లేదనమాట. దీన్ని బాగా మనకి ఆకుకూరలో కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుంటే ఒక 2 నిమిషాలు మనము కలుపుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. మంచి టేస్టీగా ఉండే ఈ ఆకుకూర రెడీ అయిపోతుంది అనమాట. దీనికోసం అయితే తాలింపు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆకుకూర అనేది ఆయిల్లో ఉడికించలేదు కాబట్టి తాలింపు అయితే కంపల్సరీగా పెట్టుకుంటేనే ఆకుకూర అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా దింపేసుకుందాము. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపు కోసము ఒక ప్యాన్ అయితే తీసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, పచ్చెనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయలు ఇవన్నీ వేసుకుంటున్నామండి. ఈ తాలింపులోకి మనం ముందుగా ఆకుకూరని ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని బాగా కలుపుకోవాలి.
మంచిగా 2 నిమిషాలు ఆయిల్ మొత్తము ఆకుకూరకు పట్టేటట్టు ఫ్రై చేసుకుంటే మనకి ఆకుకూర అనేది మంచి టేస్ట్తో రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చెప్తే నమ్మరు. ఒకసారి మీరు ప్రిపేర్ చేసి అలాగే కామెంట్ అయితే చేయండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు 100% మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఎవరికైనా కానీ ఈ 2 ఆకుకూర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కావాలంటే కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. ఇది రైస్లోకైనా మనకి చపాతీ రోటీస్లోకైనా అన్నిట్లోకి బాగుంటుంది టేస్టీగా. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేసి తప్పకుండా ప్రతి వీడియోకి కామెంట్ అయితే రాయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.